హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. కరెంట్ అఫైర్స్ ఇయర్ రౌండప్ మనం చేస్తున్నాము. ఆ సిరీస్లో భాగంగా ఈ సెషన్లో 2023 జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు వార్తల్లో ఉన్న వ్యాధులు, వార్తల్లో ఉన్న వ్యాక్సిన్స్, వార్తల్లో ఉన్న వైద్య ఆవిష్కరణ అని చెప్పేసి 3 అంశాలు తీసుకొని డిస్కస్ చేస్తాం. కంప్లీట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్. ఇవి హైలైట్స్ కాదు, 1 ఇయర్లో ఉన్న హైలైట్స్ కాదు, కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ అంశాలని మనము సారూప్య అంశాల ఆధారంగా మనం డిస్కస్ చేస్తున్నాము. సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల ఇంకొక క్లాస్ మనం బాకీ ఉంటాము, అది రేపటి క్లాస్ డిస్కస్ చేస్తాము. వార్తల్లో ఉన్న ఐఐటి అని చెప్పేసి, సైన్స్ ఆవిష్కరణలు అని చెప్పేసి, వార్తల్లో ఉన్న సోషల్ మీడియా, ట్విట్టర్ కావచ్చు, మనకి లోగో మార్చుకుంది, చాట్ జీపీటీ కావచ్చు, లేదా ఫేస్బుక్ కావచ్చు, మనకి మెటా కంపెనీ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు. నెక్స్ట్ సైబర్ క్రైమ్ అని చెప్పేసి వివిధ ర్యాన్సమ్ వేర్లు మనకి వార్తల్లో ఉన్నాయి. హ్యాకింగ్ టైప్స్ అని చెప్పేసి పిలుస్తాం. అవేంటి అని చెప్పేసి కొన్ని రోబోటిక్స్ మనకి వార్తల్లో ఉన్నాయి, ఏ రోబోట్స్ వార్తల్లో ఉన్నాయని చెప్పేసి డిస్కస్ చేస్తాం. కొంతమంది ఏఐ న్యూస్ యాంకర్స్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నారు. అవన్నీ మనకు రేపటి క్లాస్లో వస్తే దాంతో సైన్స్ అండ్ టెక్నాలజీ సంపూర్ణంగా అయిపోతుంది. ఈ సెషన్లో మనమైతే ఫస్ట్ వ్యాధులు, వ్యాక్సిన్స్ అండ్ వైద్య ఆవిష్కరణలు అని చెప్పేసి డిస్కస్ చేస్తాం. నెంబర్ ఆఫ్ టైం మనకి ప్రశ్న వస్తుంది, 3 అంశాల నుంచి 1 or 2 క్వశ్చన్స్ రావచ్చు. ఫస్ట్ చూస్తే మనకి వైట్ లంగ్స్ సిండ్రోమ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. జనరల్గా మనకి నోట్స్ లోపల ఫస్ట్ ఉన్న అంశము వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే డిసెంబర్ మాసం కావచ్చు, నవంబర్ మాసం కావచ్చు, ఇట్లా పోను మనకి ఇన్ఫ్యాక్ట్ ఇయర్ అనేది పెరుగుతూ ఉంటుంది. డిసెంబర్, నవంబర్, అక్టోబర్, సెప్టెంబర్ అని చెప్పేసి వస్తుంది కాబట్టి స్టార్టింగ్లో ఉండే బాగా గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు మనం లింక్డ్ ఇష్యూ వచ్చినప్పుడు అక్కడే రాస్తాం, అది వేరే విషయం. కానీ ఇది చైనాలో విజృంభణ చేసింది. మరొక కోవిడ్-19 కావచ్చు అని చెప్పేసి మనం భయపడ్డాం. ఇన్ఫ్యాక్ట్ ఈ సిండ్రోమ్ అయితే న్యూమోనియా లక్షణాలు కలిగి ఉంటుంది. లంగ్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పేసి ఏ ఏజ్ గ్రూప్ అంటే 3 to 8 years వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు ఈ వైట్ లంగ్స్ సిండ్రోమ్ ద్వారా. మన పేపర్లో చూసినాం, కొత్త అవుట్ బ్రేక్ అని చెప్పేసి పేపర్లో ఇచ్చాడు అంతకుముందు. ఇన్ఫ్యాక్ట్ ఇది ఓన్లీ చైనాలో మాత్రమే వచ్చింది ఎక్కువ. 3 to 8 years చిల్డ్రన్స్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారు. దీన్ని వైట్ లంగ్ సిండ్రోమ్ అని చెప్పేసి పిలుస్తాం. ఎలా గుర్తుపడతాం వైట్ లంగ్ సిండ్రోమ్ అని చెప్పేసి అంటే, మన చెస్ట్ ఛాతిని ఎక్స్రే తీసినట్లయితే ఆ ఎక్స్రే లోపల ఛాతి మీద ఈ వైట్ ప్యాచెస్ కనిపిస్తే దాన్ని వైట్ లంగ్ సిండ్రోమ్ అని చెప్పేసి మనం గుర్తుపట్టవచ్చు. న్యూమోనియా లక్షణాలు కలిగి ఉంటుంది, ఎక్కువ ఊపిరితిత్తులు అయితే ఎఫెక్ట్ అవుతాయి. చైనా కంట్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ది నోమా అనే వ్యాధి మనకి వార్తల్లో ఉంది. ఈ ముఖ భాగాలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి, నోరు ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది నోమా మనకి వ్యాధి వచ్చినట్లయితే. ఈ వ్యాధి ఎందుకు మనకి వార్తల్లో నిలిచింది అంటే WHO సంస్థ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. 21st NTDగా దీన్ని గుర్తించింది. నైజీరియా దేశం యొక్క తీర్మానం కోసము WHO మీటింగ్ పెట్టినప్పుడు నైజీరియా ప్రపోజ్ చేసింది, నోమాని కూడా NTDగా అనౌన్స్మెంట్ చేయమని చెప్పేసి ప్రపోజ్ చేస్తే సభ్య దేశాలు అన్ని అంగీకారం తెలిపితే అప్పుడు WHO నోమా అనే వ్యాధిని 21st NTDగా చెప్పడం జరిగింది. వాట్ ఈస్ ద NTD అంటే నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ అని చెప్పేసి పిలుస్తాం. కొన్ని వ్యాధులు మనకి గుర్తించం, మనము నిర్లక్ష్యం చేయబడుతుంది. అటువంటి వాటిని నెగ్లెక్టెడ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది 21st NTD అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మూడవది సికిల్ సెల్ అనిమియా అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. సికిల్ సెల్ అనిమియా వెరీ వెరీ ఫేమస్. మన ప్రధానమంత్రి మోడీ గారు తరచూ తన ప్రసంగాలు దీని ప్రస్తావన తీసుకొస్తున్నాడు. ఇది 3-4 times మనకి వార్తల్లో వచ్చింది 1 year కరెంట్ అఫైర్స్ లోపల. ఫస్ట్ చూస్తే ఒక 2 జన్యు చికిత్సలు మనకి ఇన్ఫ్యాక్ట్ ఆమోదించబడ్డాయి. వాస్తవంగా ఇది వారసత్వంగా వచ్చే మనకి రక్త రుగ్మత అని చెప్పేసి పిలుస్తాం. మనకు ఎర్ర రక్త కణాలు కొడవలి ఆకారంలో, చంద్రవంక ఆకారంలో వెళ్ళిపోతాయి కాబట్టి వాటి యొక్క లైఫ్ టైం తగ్గిపోయి ఎనిమియా వస్తుంది. అదే సికిల్ సెల్ ఎనిమియా అని చెప్పేసి పిలుస్తాం. దీనికి చికిత్స లేదు వాస్తవంగా మనకి. అయితే ఇటీవల మనకు UK దేశమును అమెరికా దేశము ఒక 2 జెనెటిక్ ట్రీట్మెంట్ని ఆమోదించినాయి. వాటి పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ అయితే క్యాస్గేవి అండి, పేరు నోటెడ్ కంపల్సరీ రావాలి, కనీసం ఆప్షన్లో చూస్తే గుర్తుపట్టగలగాలి. క్యాస్గేవి ఇది UK ఫస్ట్ టైం ఆమోదించినది.
సో ఫస్ట్ టైం ఈ సికిల్ సెల్ ఎనిమియా నుంచి కోలుకున్న వ్యక్తి ఎవరు అంటే మనకు సో విక్టోరియా గ్రే అని చెప్పేసి పిలుస్తాం. సో యూకే వ్యక్తి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. క్యాస్గేవి అనేది సికిల్ సెల్ ఎనిమియా యొక్క జన్యు చికిత్స పేరు. ఇంకోటి మనకి లిఫ్జేనియా అని చెప్పేసి ఉన్నది. సో లిఫ్జేనియా అని చెప్పేసి ఇది రెండవ చికిత్స మనకి. ఇవి రెండు కూడా ఇటీవల అమెరికా ప్లస్ యూకే యొక్క ఆమోదం పొందినాయి. సో మనకి ఈ క్యాస్గేవి ప్లస్ లిఫ్జేనియా వార్తల్లో కనిపించినాయి. దేనికి జన్యుపర చికిత్స అని చెప్పేసి వస్తుంది. సో క్యాన్సరు లేదా హెచ్ఐవి అని చెప్పేసి లేదా మనకు ఇంకో వ్యాధి ఏదో వచ్చేసి దాంతోపాటు సికిల్ సెల్ ఎనిమియా ఇస్తాడు. కాబట్టి మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ లిఫ్జేనియా అనే జన్యు చికిత్సని బ్లూ బర్డ్ అనే సంస్థ ఆ టెక్నాలజీని రూపొందించింది. 12+ ఏజ్ గ్రూప్ కోసం అని చెప్పేసి లిఫ్జేనియా మనకు పనిచేస్తుంది. ఇంకోటి ఇండియా 2023-24 బడ్జెట్లో చూస్తే సికిల్ సెల్ ఎనిమియాని భారతదేశం నుంచి 2047 కల్లా పూర్తిగా తొలగిస్తామని చెప్పేసి కంకణం కట్టుకుంది. సో 2047 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దీనికోసం అని చెప్పేసి మన ప్రధానమంత్రి మోడీ గారు మధ్యప్రదేశ్లో ఉన్న షాదోల్ అనే ప్రాంతంలో, ఈ ప్రాంతం పేరు గుర్తుపెట్టుకోవాలి, షాదోల్ అనే ప్రాంతంలో సో సికిల్ సెల్ ఎలిమినేషన్ మిషన్ అని చెప్పేసి స్టార్ట్ చేసిండు. సో మనకి షాదోల్ అనే ప్రాంతం వెరీ ఫేమస్. సో ఇన్ఫ్యాక్ట్ ఈ నేషనల్ లెవెల్లో ఉన్న మిషన్ని సో తొలి దశలో స్టార్టింగ్లో గిరిజన ప్రాంతాలు ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో 2047 కల్లా అని చెప్పేసి మనకు డిసీజ్ని ఈ ఇయర్ అని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము. మనకు తరచుగా ఎగ్జామ్లో వస్తుంది, మన నెంబర్ ఆఫ్ టైం డిస్కస్ చేయడం జరిగింది. ఇదే క్లాస్లో మనకి దాదాపుగా అన్ని డిసీజ్ వస్తాయి. ఆ ఇయర్స్ మనం ఒక దగ్గర రాసుకోవాలి. ఇవి మనకు 3 వ్యాధులు ఫస్ట్ అయితే వార్తల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఈ H1N సిరీస్ లోపల ఒక 3 మనకు ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. ఒక దగ్గర వాటిని రాసుకోవాలి మనం కన్ఫ్యూజ్ కాకుండా. స్వైన్ ఫ్లూ కావచ్చు లేదా బర్డ్ ఫ్లూ కావచ్చు, మొత్తం మీద వార్తల్లో అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఇది H3N8 అని చెప్పేసి వార్తల్లో ఉన్నదండి. సో వెరీ వెరీ ఫేమస్. H5N1 మనకు బర్డ్ ఫ్లూ ఎక్కువ వార్తల్లో ఉంటుంది. H3N8 మనకి వన్ ఆఫ్ ది బర్డ్ ఫ్లూ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇది ఇటీవల మనకు సో వెరీ ఫస్ట్ హ్యూమన్ కేసు చైనాలో గుర్తించారు. ఫస్ట్ హ్యూమన్ డెత్ కూడా చైనా కంట్రీ. సో మనకి 2 కూడా చైనా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. H3N8 యొక్క హ్యూమన్ కేసు ఫస్ట్ మనకు ఇన్ఫ్యాక్ట్ డిటెక్ట్ చేయబడింది హ్యూమన్ లోపల చైనా. ఫస్ట్ హ్యూమన్ డెత్ కూడా చైనా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. H3N8 ఇది వన్ ఆఫ్ ది బర్డ్ ఫ్లూ వైరస్ మనకు. ఇంకోటి సో H5N1 అని చెప్పేసి మనకు ఇది ఎక్కువ వార్తల్లో ఉన్న బర్డ్ ఫ్లూ ఇది. సో ఇది ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ఈ బర్డ్ ఫ్లూ యొక్క చికిత్స అని చెప్పేసి ఇటీవల కొత్తగా యూకే మనకు ఆమోదించింది. సో లండన్ ఇంపీరియల్ కళాశాల టెక్నాలజీ అది. సో జన్యు సవరణ చేసి ఈ బర్డ్ ఫ్లూకి మందు కనుక్కున్నారు వాళ్ళు. బర్డ్ ఫ్లూ సోకకుండా చికిత్స కనుక్కున్నారు లండన్ ఇంపీరియల్ కళాశాల వాళ్ళు. సో జన్యు పేరు మనకు చూస్తే ANP32A అని చెప్పేసి ఉన్నది. బట్ అంతగానో అవసరం లేదు. దీన్ని సవరణ చేసి బర్డ్ ఫ్లూ సోకకుండా చికిత్స చేసిండ్రు. ఇంకోటి H1N2 అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ H1N2 ఇది ఇన్ఫ్యాక్ట్ మనకి ఇది స్వైన్ ఫ్లూ కిందికి వస్తుంది. సో మనకి పిగ్ వైరస్ అని చెప్పేసి పిలుస్తాం. దీనికి ఫస్ట్ హ్యూమన్ కేసు మనకు యూకేలో గుర్తించారు. సో ఫస్ట్ కేసు ఇక్కడ అంటే మనకు యూకేలో. సో H3N8 వేరు, H1N2 వేరు. మనకు ఇన్ఫ్యాక్ట్ ఇది బర్డ్ ఫ్లూ కిందికి కాకుండా స్వైన్ ఫ్లూ కిందికి వస్తుంది మనకు. సో రైట్, ఇది H1N3 కూడా ఉంటుంది మనకు. H1N1 అని చెప్పేసి ఉంటుంది, H3N2 అని చెప్పేసి ఉంటాయి. ఇవన్నీ మనకి స్వైన్ ఫ్లూ వైరస్లు, ఇవి 2 బర్డ్ ఫ్లూ వైరస్లు. ఏమేమి వార్తల్లో ఉన్నాయంటే H3N8 అనేది వెరీ ఫస్ట్ టైం చైనా డిటెక్ట్ చేసింది, చైనాలో ఫస్ట్ డెత్ నమోదైంది. H5N1 యొక్క జన్యు సవరణ చికిత్స యూకే ప్రభుత్వము లండన్ ఇంపీరియల్ కళాశాల వాళ్ళు గుర్తించారు. H1N2 యొక్క ఫస్ట్ కేసు చూస్తే మనకు యూకే ప్రభుత్వము గుర్తించింది. ఇవన్నీ సో కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో వచ్చేందుకు అవకాశం ఉన్నటువంటి సారూప్య అంశాలు ఇవన్నీ.
ఇవన్నీ 3 మనకి డిస్కస్ చేసినాం వాస్తవంగా, బట్ అవి ఎక్కడెక్కడ ఉన్నాయో అని చెప్పేసి మనకి డౌట్ఫుల్. అంటే మంత్లీ మ్యాగజైన్లో ఉన్నాయి, ఏ మంత్లో అని చెప్పేసి తెలియదు మనకు. సో ఇక్కడ చదువుకున్నట్లయితే ఒక దగ్గర ఉంటున్నాయి కాబట్టి యూకే, చైనా మనకు కన్ఫ్యూజ్ కాకుండా, సో ఒక దగ్గర ఉన్నాయి కాబట్టి ఈజీగా మనకు గుర్తుంటాయి. నెక్స్ట్ 23rd ఇయర్లో కోవిడ్ వేరియంట్ అని చెప్పేసి ఒక 4 మనకి వార్తల్లో డిఫరెంట్ మంతుల్లో ఉన్నాయండి. సో కోవిడ్ వేరియంట్ అని చెప్పేసి ఒక 4 ఉన్నాయి మనకి వార్తల్లో. సో ఫస్ట్ అయితే వెరీ ఫేమస్, అంటే ఇప్పుడు JN.1 అని చెప్పేసి వార్తల్లో ఉంది. దీన్ని WHO వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్గా ప్రకటించింది. JN.1ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా ప్రకటించింది. ఇది దేని యొక్క వేరియంట్ మనకి కొద్దిగా చూస్తే ఇది పిరోలా అనే వేరియంట్కి దగ్గరే ఉంటుంది. దీన్ని BA.2.8 అని చెప్పేసి పిలుస్తాం. ఇది టెక్నికల్ భాషలో సో మనకు BA.2.86 అని చెప్పేసి వస్తుంది, రైట్. ఈ పిరోలా మనకి మళ్ళీ వార్తల్లో ఉంది, వన్ ఆఫ్ ది COVID-19 వేరియంట్. దీన్ని WHO వేరియంట్ అండర్ మానిటరింగ్ అని చెప్పేసి గుర్తించింది, కన్ఫ్యూజ్ కావద్దు. సో వేరియంట్ JN.1 పిరోలా యొక్క లక్షణాల దగ్గర కలిగి ఉంటుంది. సో ఇది వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇదేమో పిరోలా అనే వేరియంట్ని WHO వేరియంట్ అండర్ మానిటరింగ్ అని చెప్పేసి గుర్తించింది. నెక్స్ట్ ఇంకోటి, సో దాని పేరు వచ్చేసి ఇంకొకటి ఎరిస్ అని చెప్పేసి ఉన్నదండి. సో ఎరిస్ అని చెప్పేసి ఉన్నది. దీన్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా దీన్ని EG5.1 అని చెప్పేసి ఈ టెక్నికల్ పేరు. ఇవన్నీ BA.2.86 అని చెప్పేసి పిరోల్ అంటాం. దీనికి ఇంతవరకు ఏం పేరు ఇంకా పెట్టలేదు. సో ఇన్ఫ్యాక్ట్ ఎరీస్ అనేది వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్టే గుర్తించింది. నెక్స్ట్ ఇంకోటి యాక్టోరిస్ అని చెప్పేసి ఉంటుంది. ఇది మనకు వార్తల్లో ఉన్నది, WHO ఇలా గుర్తించలేదు. కానీ ఇండియాలో ఆ మధ్యన ఎక్కువ నమోదైన కేసులు చూస్తే అన్నిట్లలో యాక్టోరిస్ అని చెప్పేసి ఉంటుంది. దీనిది XBB.1.16 అని చెప్పేసి టెక్నికల్ పేర్లు. సో అంతగా డెప్త్ అడగకపోవచ్చు. WHO అనేది వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్టా వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అని చెప్పేసి అలా వర్గీకరణ అడగచ్చు, కానీ ఈ టెక్నికల్ వర్డ్స్ అడగకపోవచ్చు. బట్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే 4 ఆప్షన్లో ఉంటే మనం ఈజీగా గుర్తుపట్టచ్చు. ఇవి కరెంట్ అఫైర్స్. JN.1 అని చెప్పేసి ఉన్నది, పిరోల్ అని చెప్పేసి ఉన్నది, ఎరీస్ అండ్ యాక్టోరిస్ అని చెప్పేసి ఉన్నది. ఈ 4లలో ఎక్కువ ఇండియాలో ఆ మధ్యన ఎక్కువ వచ్చింది చూస్తే ఇట్లా 23rd ఆ సమ్మర్లో చూస్తే మనకు యాక్టోరిస్ అని చెప్పేసి ఎక్కువ వచ్చింది. అయితే ఇంకోటి, ఇవి కాకుండా సో ఇండియాలో ఇంతవరకు మనకు డెల్టా వైరస్ అని చెప్పేసి వెరీ ఫేమస్, ఇన్ఫ్యాక్ట్ వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా గుర్తించింది. కప్పా అని చెప్పేసి వెరీ ఫేమస్, వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా. ఇవి 2 పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి 2 కూడా ఇండియాలో నమోదు చేయబడ్డాయి వెరీ ఫస్ట్ టైం. వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా మొత్తం మనకు 5 ఉంటాయండి, కంపల్సరీ 5 మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ది ఆల్ఫా అని చెప్పేసి యూకే ఉంటుంది దేశము. సో బీటా అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ బ్రెజిల్ ఉంటుంది. అండ్ సో గామా అని చెప్పేసి సౌత్ ఆఫ్రికా ఉంటుంది. సో డెల్టా అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ బీటా అని చెప్పేసి సౌత్ ఆఫ్రికా ఉంటుంది. గామా అని చెప్పేసి బ్రెజిల్ ఉంటుంది. డెల్టా అని చెప్పేసి ఇండియా ఉంటుంది. అండ్ ఒమిక్రాన్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ సౌత్ ఆఫ్రికా ఉంటుంది. సో ఆల్ఫా యూకే, బీటా సౌత్ ఆఫ్రికా, గామా బ్రెజిల్, డెల్టా ఇండియా, ఒమిక్రాన్ సౌత్ ఆఫ్రికా. బీటా అండ్ ఒమిక్రాన్ 2 సౌత్ ఆఫ్రికా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవి 5 కూడా మనకు వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా WHO గుర్తించింది. నెంబర్ ఆఫ్ ప్రీవియస్ పేపర్లో ప్రశ్న వచ్చింది, మళ్ళీ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో మనం దేర్ ఈజ్ నో గ్యారంటీ, బట్ మనం చదువుకుని అయితే ఉండాలి, అధ్యయనం చేసి అయితే ఉండాలి. వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అని చెప్పేసి పిలుస్తాం. వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మనకు ఇండియా లోపల కప్పా అని చెప్పేసి ఒకటి నమోదైంది. మిగతాన్ని వేరే కంట్రీస్లో విజృంభణ చేయడము జరిగింది. సో నెక్స్ట్ తర్వాత ఇవి COVID-19 వేరియంట్స్ అండి. మొత్తం 4 ఉన్నాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బోధకాలు అని చెప్పేసి మనకు సో ఫైలేరియాసిస్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ఈ ఫైలేరియాసిస్ని మనకి తొలగించిన 18వ కంట్రీ ఇన్ఫ్యాక్ట్ లావోస్ అని చెప్పేసి పిలుస్తాం. సో లావోస్ అని చెప్పేసి పిలుస్తాం. 19వ కంట్రీ ఇన్ఫ్యాక్ట్ లావోస్ అని చెప్పేసి పిలుస్తాం. సో బోధకాలు, దీన్ని ఇంకేమంటాం మనం అంటే శరీర భాగాలు ఎక్కువ మనకి వాపుకు గురవుతాయి. ఎక్కువ కాళ్ళు మనకి వాపుకు గురై ఏను కాళ్ళకి కనిపిస్తాయి కాబట్టి ఎలిఫెంటసిస్ అని చెప్పేసి దీన్ని పిలుస్తాం.
సో ఎలిఫెంట్ కాళ్ళు లావుగా ఉంటాయి కాబట్టి లావోస్ అని చెప్పేసి మనం అలా గుర్తుపెట్టుకోవచ్చు. లావోస్ ఎలిఫెంట్ కాళ్ళు లావుగా ఉంటాయి అని చెప్పేసి సో బోధకాలు అని చెప్పేసి మనం ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈ బోధకాలు మనకు దేని ద్వారా వ్యాప్తి వస్తుంది అంటే క్యూలెక్స్ అనే దోమ వల్ల వ్యాప్తి చెందుతుంది. ఒక పురుగు వల్ల మనకి వ్యాధి వస్తుంది, బట్ ఈ క్యూలెక్స్ అనే దోమ వల్ల ఎక్కువ వ్యాప్తి అయితే అవుతుంది. కనిపిస్తుంది. ఇంకా మనం దీని క్లాస్ అని ఇక్కడ కరెంటు పోయిందని చెప్పేసి ఆపేస్తే మళ్ళీ రేపు ఈవినింగ్ క్లాస్ అవుతుంది కాబట్టి మనం కంటిన్యూ చేస్తున్నాం. సో ఇన్ఫ్యాక్ట్ ఇది బోధకాలు అని చెప్పేసి లావోస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇటీవల ఇండియా లక్ష్యం పెట్టుకుంది 2027 కల్లా మేము ఫైలేరియాను ఉంచామని చెప్పేసి కంకణం కట్టుకున్నది. రైట్, ఇదంతా ఇది మనకు ఫైలేరియస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ హెపాటైటిస్. సో హెపాటైటిస్ సి అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో కన్ఫ్యూజ్ కావద్దు, హెపటైటిస్ ఏ వేరు, హెపటైటిస్ బి వేరు, హెపటైటిస్ సి అని చెప్పేసి వేరు. ఈ WHO యొక్క ప్రమాణాల ఫలితంగా గోల్డ్ టైర్ అనే స్టేటస్ని పొందిన కంట్రీ ఈజిప్ట్ కంట్రీ అండి. సో మన గోల్డ్ టైర్ అంటే ఏమొస్తుందంటే ఈ వ్యాధిని పూర్తిగా ఇంజెక్షన్ ద్వారా రక్త మార్పిడి ద్వారా రాకుండా చేశారు. అది 100% మనకు అంటే 100% సో మనకు ఇన్ఫెక్ట్ ఈ రక్త మార్పిడి ద్వారా కానీ లేదా ఇంజెక్షన్ ద్వారా కానీ రాకుండా చేశారు, మెజర్స్ తీసుకున్నారు. 80% ఇన్ఫెక్ట్ రోగ నిర్ధారణ జరిగింది. 70% మందికి అందులో చికిత్స ఇస్తున్నారు. ఈ మూడింటిని ఫుల్ఫిల్ చేస్తే దాన్ని గోల్డ్ టైర్ అని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ ఫస్ట్ టైం హెపటైటిస్ సి విషయంలో గోల్డ్ టైర్ స్టేటస్ పొందిన కంట్రీ మనకు ఈజిప్ట్ అని చెప్పేసి ఉంది. సో అది ఆ స్టేటస్ మనకి గుర్తుపెట్టుకోవాలి. ఈ మూడింటి ఆధారంగా WHO స్టేటస్ ఇస్తుందండి, అది సి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ గియాన్ బార్ వ్యాధి అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో గియాన్ బార్ వ్యాధి ఇన్ఫ్యాక్ట్ దీన్ని ఇజ్రాయెల్ వాళ్ళు వెరీ ఫస్ట్ టైం ఐడెంటిఫై చేశారు, ఇజ్రాయెల్ వాళ్ళు గుర్తించారు. ఏంటి అంటే మనకి ఇన్ఫ్యాక్ట్ ఈ COVID-19 తర్వాత మన ఇమ్యూనిటీ సిస్టమ్ మనమే దాడి చేస్తుందట. దీనివల్ల వచ్చే సాధారణమైన తాత్కాలికమైన పక్షవాతాన్ని మనము గియాన్ బార్ వ్యాధి అని చెప్పేసి పిలుస్తాం. COVID-19 అనంతరము కోవిడ్ పాజిటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లోపల వాళ్ళ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో వాళ్ళ బాడీ మీద అటాక్ చేస్తుందట. దానివల్ల మనకి తాత్కాలికమైన లేదా సాధారణమైన పక్షవాతం వస్తుంది, ఎక్కువ ఎఫెక్ట్ కాదు, మైల్డ్ సిమ్టమ్స్ మనకు ఉంటాం. సో దాన్ని మనము గియాన్ బార్ వ్యాధి అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇజ్రాయెల్ వాళ్ళు దీన్ని ఫస్ట్ టైం అయితే ఐడెంటిఫై చేసిండ్రు. కనిపిస్తుందండి, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. నెక్స్ట్ మనకు ఇది సో క్రీమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. క్రీమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్. సో ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మనకు 3 వర్డ్స్ కనిపిస్తున్నాయండి. ఒకటి క్రీమియన్ అని చెప్పేసి 1944లో వెరీ ఫస్ట్ టైం క్రిమియా దేశంలో కనుగొన్నారు. కాంగో అని చెప్పేసి 1969లో కనుగొన్నారు కాబట్టి క్రీమియన్ కాంగో అని చెప్పేసి పిలుస్తాం. సో హెమరేజిక్ మీనింగ్ మనకు రక్తస్రావం ఉంటే జ్వరం వచ్చినప్పుడు కాబట్టి ఆ విధంగా మనకు పేరైతే వచ్చింది. సో ఇది మనకు ఫ్రాన్స్ దేశంలో విజృంభణ చేస్తుంది, అందుకోసం అని చెప్పేసి వార్తల్లో ఉంది. గియాన్ బార్ వ్యాధి అనేది పెరులో వచ్చింది ఎక్కువ. సో పెరులో హెల్త్ ఎమర్జెన్సీ విధించారు. క్రీమియన్ కాంగో ఫీవర్ ఫలితంగా మనకు ఫ్రాన్స్లో హెల్త్ ఎమర్జెన్సీ విధించారు. 2 హెల్త్ ఎమర్జెన్సీ కాబట్టి సో కంట్రీస్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. హెల్త్ ఎమర్జెన్సీ అంటే మనకు హయ్యర్ థ్రెట్ ఉన్నప్పుడు మాత్రం విధిస్తారు కాబట్టి విజృంభణ చేసిందని చెప్పేసి సో పెరు దేశంలో మనకి గియాన్ బారో అని చెప్పేసి పిలుస్తాం. సో బార్కు వినప్పుడు మనం కంపల్సరీ సో పెరుగేసుకోవాలని చెప్పేసి అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. క్రీమియన్ కాంగో మనకి ఫ్రాన్స్ అని చెప్పేసి పెద్దగా ఇబ్బంది అయితే లేదు. సో నెక్స్ట్ స్క్రబ్ టైఫస్ అని చెప్పేసి వార్తల్లో ఉంది అండి. సో స్క్రబ్ టైఫస్ కేరళ ప్లస్ ఒడిషా 2 రాష్ట్రాల్లో విజృంభణ చేసింది, ఎక్కువ కేరళ. సో వాస్తవంగా ఇది బ్యాక్టీరియా వ్యాధి అండి, స్క్రబ్ టైఫస్ అని చెప్పేసి. ఈ బ్యాక్టీరియా పేరు మనకు చూస్తే ఓరియంటో సుసుగా మూషి అని చెప్పేసి పిలుస్తాం. సో పేరు చాలా చిన్నగా ఉన్నది, ఈజీగా ఉంది. ఓరియంటో సుసుగా మూషి అట ఈ బ్యాక్టీరియా. ఇది ఎట్లా వ్యాపిస్తుంది అంటే మనకు ఇన్ఫ్యాక్ట్ కీటకాల ద్వారా మనకు వ్యాపిస్తుంది. సో ఇది బ్యాక్టీరియా ద్వారా వస్తుంది కదా. సో వ్యాప్తి చేసేది మాత్రం మన కీటకాలు అని చెప్పేసి దాన్ని చిగ్గర్స్ అని చెప్పేసి పిలుస్తాం.
పర్టికులర్ కీటకాల పేర్లు చిగ్గర్స్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇంకో వ్యాధి సో లెప్టోస్పిరోసిస్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో లెప్టోస్పిరోసిస్ ఇన్ఫ్యాక్ట్ ఇది ఒడిషాలో వెరీ వెరీ ఫేమస్ అయిపోయింది. ఈ రాష్ట్రాల పేర్లు గుర్తుపెట్టుకోవాలండి. మీరు టీఎస్పీఎస్సీ ప్రీవియస్ ఇయర్ పేపర్ చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఒక ఎగ్జామ్లో మనకు కాలా అజార్ అనే వ్యాధి ఏ రాష్ట్రంలో ఎక్కువ వచ్చిందని చెప్పేసి వార్తల్లో ఉంది. పశ్చిమ బెంగాల్లో వచ్చింది, మనం డిస్కస్ చేసినాము. సో ఒకసారి ప్రశ్న వచ్చినప్పుడు మళ్ళీ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో ఈ వ్యాధి ఎందుకు వార్తల్లో ఉంది అంటే ఒడిషా, స్క్రబ్ టైఫస్ కేరళలో ఉంది, బట్ ఒడిషా కూడా మనకి ఉన్నది. రెండు రాష్ట్రాల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఇది సేమ్ మనకి బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది లెప్టోస్ అని చెప్పేసి బ్యాక్టీరియా పేరండి. దీన్ని వ్యాప్తి చేసేటి ఎలుకలు అని చెప్పేసి అనుకుంటాం, కానీ దాదాపుగా ఎక్కువ సంఖ్యలో ఉన్న జంతువులు దీన్ని ఎక్కువ వ్యాప్తి చేస్తాయి. సో లెప్టోస్పిరోసిస్ అనేది ఒడిషా లోపల వచ్చిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు లంగ్స్ లోపల రక్తస్రావం అవుతుంది కాబట్టి దీన్ని పల్మోనరీ హెమరేజిక్ సిండ్రోమ్ అని చెప్పేసి పిలుస్తాం. దీని ఫలితంగా మనకు ఊపిరితిత్తుల లోపల రక్తస్రావం వస్తుంది కాబట్టి సో పల్మోనరీ హెమరేజిక్ సిండ్రోమ్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ రక్తస్రావం మరీ ఎక్కువ అయితే గిట్ట దాన్ని సో WEIL వైల్డ్ డిసీజ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. మనకు ఏంటిది ఫస్ట్ బ్యాక్టీరియా ఉన్నది మనకు లెప్టోస్పిరోసిస్ వ్యాధి పేరు. లక్షణం ఏంటి, లంగ్స్ లోపల మనకి బ్లీడింగ్ అవుతుంది. వ్యాధి తీవ్రత ఎక్కువైనప్పుడు దాన్ని వైల్డ్ డిసీజ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఇట్లా వచ్చినప్పుడు మనకు సో పచ్చ కామెర్లు వస్తాయట, మూత్రపిండాలు, బాడీలో మేజర్ పార్ట్స్ అన్నీ కూడా చెడిపోతాయి. అదే WEIL అని చెప్పేసి వైల్ పిలుస్తాము. సో అప్పుడు ఇది వార్తల్లో ఉండే కాబట్టి ఇది మన క్వశ్చన్ వచ్చిందండి. నాకు తెలిసి తెలుగు పేపర్లో ఈ ప్రశ్న నాకు తెలిసి అయితే ఎవరు కవర్ చేసి ఉండరు. అంటే ఈనాడు పేపర్ కావచ్చు, సాక్షి, తెలంగాణ జ్యోతి కావచ్చు, ఓన్లీ ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది. ఇట్లా వ్యాధులు ఎక్కువ వార్తల్లో ఉన్నప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్లో మనకి ఎక్స్ప్లెయిన్డ్ కాలంలో వివరంగా ఇస్తారు వాళ్ళు, ఎందుకు వచ్చింది వ్యాధి అని చెప్పేసి, దాన్ని ఇంకేమన్నా అంటారా అని చెప్పేసి అట్లా వస్తుంది. రైట్, ఇవి 3, 4 మనకి వార్తల్లో ఉన్న వ్యాధులు. ఇంకోటి నిఫా వైరస్ అని చెప్పేసి కూడా కేరళలో విజృంభణ చేసిందండి. సో నిఫా వైరస్ ఈ కేరళ లోపల విజృంభణ చేసింది. సో మనకి నిఫా వైరస్ ద్వారా వస్తుంది. ఎక్కువ వ్యాప్తి మాత్రం మనకి ఫ్రూట్ బ్యాట్స్ అని చెప్పేసి లేదా ఫ్లయింగ్ ఫాక్స్ అని చెప్పేసి పిలుస్తాం. పండ్ల గబ్బిలము ఫ్రూట్ బ్యాట్ అని చెప్పేసి లేదా ఫ్లయింగ్ ఫాక్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో మన దాని ద్వారా వచ్చింది. కేరళకి ఆస్ట్రేలియా హెల్ప్ చేస్తుంది, ఒక యాంటీబయాటిక్ని పంపిస్తుంది. దాని పేరు మనం చూస్తే మోనోక్లోనల్ యాంటీబాడీ అని చెప్పేసి వాటిని ఆస్ట్రేలియా కేరళకి పంపడం జరిగింది. ఎక్కువ మంది కోలుకున్నారు కూడా. సో మనం దాని పేరు గుర్తుపెట్టుకోవాలి, మోనోక్లోనల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు వార్తల్లో ఉన్న ఫేమస్ డిసీజ్ అండి. గియాన్ బార్ వ్యాధి వచ్చేసి పెరు లోపల హెల్త్ ఎమర్జెన్సీ విధించారు. క్రీమియన్ కాంగో హెమరేజ్ ఫీవర్ వచ్చేసి ఫ్రాన్స్ కంట్రీ హెల్త్ ఎమర్జెన్సీ విధించింది. స్క్రబ్ టైఫస్ కేరళ ప్లస్ ఒడిషా. లెప్టోస్పిరోసిస్ అనేది ఒడిషాలో వచ్చింది. అండ్ నిఫా వైరస్ చూస్తే కేరళలో వచ్చింది. సో కేరళకి ఆస్ట్రేలియా హెల్ప్ చేయడం జరిగిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వస్తుంది నెక్స్ట్ డెంగ్యూ లేదా డెంగీ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి డెంగ్యూ వైరస్ ద్వారా వస్తుంది ఎక్కువ, బట్ మనకి ఎక్కువ ఈ ఎడిస్ ఈజిప్ట్ దోమ అని చెప్పేసి వ్యాప్తి చేస్తుంది. ఎందుకు మనకు వార్తల్లో వచ్చిందంటే దీనికి DNA వ్యాక్సిన్ని బెంగళూరు సంస్థ వెరీ ఫస్ట్ టైం ఆవిష్కరణ చేసింది. ఆ మాటకు వస్తే ప్రపంచంలోనే డెంగ్యూ వైరస్కి ఫస్ట్ DNA వ్యాక్సిన్ మన బెంగళూరు సంస్థ, ఇన్ఫ్యాక్ట్ నేషనల్ సెంటర్ ఫర్ బయాలజికల్ సైన్స్ అని చెప్పేసి ఉంటుంది. సో నేషనల్ సెంటర్ ఫర్ బయాలజికల్ సైన్స్ వచ్చేసి బెంగళూరులో ఉంటుంది. వీళ్ళు ఆవిష్కరణ చేయడం జరిగింది కాబట్టి మనకి వార్తల్లో ఉంది. ఇంకోటి ఈ డెంగీ నిరోధం కోసం అని చెప్పేసి ఒక ఓల్ బాకియా అనే దోమల్ని వీళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఆవిష్కరణ చేశారు. సో ఓల్ బాకియా దోమలు ఇన్ఫ్యాక్ట్ ఈ డెంగ్యూ వైరస్ అయితే చనిపోతుందట, ఆ దోమలను మనం ఎక్కువ సంఖ్యలో పెంచుకున్నట్లయితే. నెక్స్ట్ వెరీ ఫస్ట్ టైం దీని యొక్క జీనోమ్ సీక్వెన్సీ, దేంది డెంగ్యూ వైరస్ యొక్క జీనోమ్ సీక్వెన్సీ మనకి పూణేలో ఉన్న BJ కాలేజ్ అని చెప్పేసి చేసింది. సో మనకి ఇన్ఫ్యాక్ట్ 3 ఇండియా ఆవిష్కరణలు కాబట్టి డెంగ్యూ వైరస్ మీద గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏంటి అంటే జీనోమ్ సీక్వెన్సింగ్ వెరీ ఫస్ట్ టైం మనకి BJ కాలేజీ ఫ్రమ్ పూణే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓల్ బాకియా దోమలు డెంగీ యొక్క నిరోధానికి బాగా పనికొస్తాయి. ఫస్ట్ DNA వ్యాక్సిన్ మనకు నేషనల్ సెంటర్ ఫర్ బయాలజికల్ సెంటర్ అని చెప్పేసి ఎవరు మనకు ఇన్ఫ్యాక్ట్ బెంగళూరు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో బయాలజికల్ సైన్స్ BS.
ఇది మనకి డెంగ్యూ వచ్చేసి వార్తల్లో ఉన్నదండి. సో నెక్స్ట్ క్షయ లేదా టీబీ. సో టీబీ రోగం మనకి వార్తల్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ మనము సమ్మిట్ కండక్ట్ చేసినాం సౌత్ ఏషియా లోపల, అది సో గాంధీనగర్లో జరిగింది కాబట్టి దీన్ని గాంధీనగర్ డిక్లరేషన్ అని చెప్పేసి పిలుస్తాం. ప్రశ్న వస్తుంది. సో మనకి గాంధీనగర్ డిక్లరేషన్ అనేది దేనికి సంబంధించింది అంటే టీబీ రోగం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇండియాలో మనకి నీ క్షయ మిత్ర అని చెప్పేసి ఉన్నది. సో నీ క్షయ మిత్ర ఇది ఏంటి అంటే మనకు ప్రధానమంత్రి టీబీ ముక్త్ అభియాన్ స్కీమ్లో భాగంగా రాష్ట్రపతి గారు మనకు నీ క్షయ మిత్ర అని చెప్పేసి స్టార్ట్ చేసిండ్రు. టీబీ రోగుల్ని అడాప్ట్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్ మెడిసిన్ అందించాలని చెప్పేసి ఈ స్కీమ్ మనకు తీసుకోవడం జరిగింది. అదే నీ క్షయ మిత్ర అని చెప్పేసి పిలుస్తాం. ఇది పార్ట్ ఆఫ్ ది పిఎం టీబీ ముక్త్ భారత్ అభియాన్ స్కీమ్లో భాగంగానే ఇది స్టార్ట్ చేసినారు. దీని యొక్క అంబాసిడర్ ఎవరు, మనకు ప్రచారకర్త ఎవరు అంటే సో వెరీ ఫేమస్ మనకు దీపా మాలిక్ అని చెప్పేసి ఉన్నది. సో వెరీ వెరీ ఫేమస్. మన టీబీ రోగాన్ని ఎప్పటిలోగా ఎండ్ చేస్తామంటే 2025 అని చెప్పేసి ఇండియా ప్రభుత్వం కంకణం కట్టుకుంది. సో అందుకని చెప్పి మనకి వార్తల్లో ఉంది. నెక్స్ట్ బ్రూసెల్లా కానిస్ అని చెప్పేసి ఒక వ్యాధి మనకు బ్రిటన్లో విజృంభణ చేసిందండి. ఇన్ఫ్యాక్ట్ ఇది బ్రూసెల్లా కానిస్ అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ఈ బ్యాక్టీరియా కుక్కలకి సో ఇన్ఫ్యాక్ట్ శునకం అని చెప్పేసి పిలుస్తాం. కుక్క అంటే కుక్కలకి వస్తే కుక్కలు మనల్ని కరిస్తే మనకు వచ్చింది కాబట్టి దీన్ని బ్రూసెల్లా కానిస్ అని చెప్పేసి పిలుస్తాం. ఒక బ్యాక్టీరియా డిసీజ్ అని చెప్పేసి పిలుస్తాం. యూకే లోపల విజృంభణ చేయడం జరిగింది. నెక్స్ట్ ట్రకోమా అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ఇది కంటికి సంబంధించిన బ్యాక్టీరియా డిసీజ్ అండి. దీన్ని పూర్తిగా ఒక దేశము రద్దు చేసింది, తొలగించింది. సో అది 18th కంట్రీ. ఇన్ఫ్యాక్ట్ అది ఇరాక్ అని చెప్పేసి ఉన్నది. మన ఫైలేరియా చూస్తే సో ఇన్ఫ్యాక్ట్ అదేమో 19th కంట్రీ లావోస్ అని చెప్పేసి ఉంటే ట్రకోమా మనకు 18th కంట్రీ ఇరాక్ అని చెప్పేసి ఉంది. సో మనకి ఇదైతే వార్తల్లో వచ్చింది. నెక్స్ట్ సో నెగ్లేరియా ఫౌలేరీ అని చెప్పేసి కొత్త డిసీజ్ మనకి వార్తల్లో ఉంది. సో నెగ్లేరియా ఫౌలేరీ దీన్ని మనము ఇంకా ఏమంటామంటే సో మెదడు తినే అమీబా అని చెప్పేసి పిలుస్తాం దీన్ని. ఈ వ్యాధి పేరు మనకి సో అమీబా అంటే మనకి ప్రోటోజోవా వర్గం ద్వారా వస్తుంది. నెగ్లేరియా ఫౌలేరియా అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఈటింగ్ మైండ్ అని చెప్పేసి అలా పిలుస్తాం మనం మొత్తం మీద. ఇది మన కేరళలో వచ్చింది వాస్తవంగా. ఎక్కువ విజృంభణ కేరళ మనకి ఎక్కువ డిసీజ్ చూస్తే స్క్రబ్ టైఫస్ కానీ నిఫా వైరస్ కానీ మనకి కేరళలో రావడం జరిగింది. ఇది ఎట్లా వస్తుందంటే ఎక్కువ మనకి మురికిగా ఉన్న ఈత కొలనులో స్విమ్మింగ్ చేస్తే ముక్కు ద్వారా వెళుతుందండి. సో అది మనకు నెగ్లేరియా ఫౌలేరియా అని చెప్పేసి పిలుస్తాం. సో ముక్కు ద్వారా మనకి వెళ్తుంది. కలుషితమైన నీటిలో స్నానం చేసినప్పుడు ముక్కు ద్వారా వెళ్తుంది అని చెప్పేసి అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎంపాక్స్ అని చెప్పేసి వార్తల్లో ఉండే. దీని వాసం మనం మంకీ పాక్స్ అని చెప్పేసి పిలిచినాం. WHO మంకీ పేరుని మనకు బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పేసి ఎంపాక్స్గా మార్చింది. దీన్ని సో గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా జూలై 2022లో ప్రకటిస్తే మే 2023 వరకు కూడా గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ఉంది. అదేవిధంగా మనకి కోవిడ్-19 కూడా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ అని చెప్పేసి పిలుస్తాం. అది జనవరి 2020లో విధిస్తే సో మే 2023 ఆ డేటు May 5 అండి. సో May 5 వరకు కూడా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ఉంది. సో ఎంపాక్సే చూస్తే గిట్ట జూలై 2022 నుంచి మే 2023 వరకు ఉంటే గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ WHOతోని. మన కోవిడ్-19 చూస్తే జనవరి 2020 నుంచి May 5, 2023 వరకు కూడా గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ఉంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకి ఎంపాక్స్ లోపల చికెన్ పాక్స్ యొక్క లక్షణాలు ఏమైనా సేమ్ కలిగి ఉంటాము. ఒక్క స్మాల్ డిఫరెన్స్ ఏంటంటే శోషరసపు గ్రంథులు ఇక్కడ ఎంపాక్స్ లోపల మనకి వాపు గురవుతాయి, అక్కడ వాపుకైతే గురి కావని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎంపాక్స్ వైరస్ అండి. సో నెక్స్ట్ తర్వాత కాలా అజార్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో కాలా అజార్ ఇది వెస్ట్ బెంగాల్ విజృంభణ చేసింది. మనం కాలా అజార్ని 2023 కల్లా అంతం చేస్తామని చెప్పేసి కంకణం కట్టుకున్నాము. బట్ ఇంకా మనకి పూర్తి కాలేదు. దీన్ని బ్లాక్ ఫీవర్ అని చెప్పేసి పిలుస్తాం. ఒక ప్రోటోజోవా కారణంగా మనకి వస్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. దీన్ని శాండ్ ఫ్లై అని చెప్పేసి ఇసుక ఈగలు అని చెప్పేసి ఎక్కువ వ్యాప్తి చేస్తాయి. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. మనకు కాలా అజార్ వ్యాధి ఏ రాష్ట్రంలో ఎక్కువ సోకిందని చెప్పేసి
వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి నోరో వైరస్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. దీన్ని స్టమక్ ఫ్లూ అని చెప్పేసి పిలుస్తాం. మన జీర్ణాశయం మొత్తం దెబ్బతింటుంది. కేరళ లోపల వచ్చింది, చిన్నపిల్లలకి వస్తుంది, కలుషిత ఆహారం తిన్నప్పుడు వస్తుంది. నోరో వైరస్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి నోమా వ్యాధి వచ్చేసి వేరు. ఇది నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ అని చెప్పేసి పిలుస్తాం. WHO గుర్తించింది 21st NTDగా. సో నోరో వైరస్ అంటే మనకు జీర్ణాశయం ఎక్కువ ఎఫెక్ట్ అయితే, నోరు అయితే కాదు. కేరళ లోపల ఇది వచ్చిన వైరస్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇంకోటి సో కోండ్రోస్టోరియం అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఒక ఫంగస్ వ్యాధి అండి. సో కోండ్రోస్టోరియము ఇన్ఫ్యాక్ట్ ఇంకా దీనికి పూర్తిగా పర్పురియం అని చెప్పేసి పిలుస్తాం. ఇది వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి. మొక్కల ఫంగస్ వెరీ ఫస్ట్ టైం మానవులకు వచ్చిందండి. సో ఇది మొక్కలలో వస్తుంది. సిల్వర్ లీఫ్ అని చెప్పేసి పిలుస్తాం. ఆ ఆకులు మనకి వెండి రంగులోకి మారిపోతాయి, మొక్క చనిపోతుంది చివరికి. గులాబీ జాతి మొక్కలలో ఎక్కువ వస్తుంది ఇది. అదే కోండ్రోస్టోరియం పర్పురియం అని చెప్పేసి పిలుస్తాం. ఇది వెరీ ఫస్ట్ టైం మనకు ఇన్ఫ్యాక్ట్ మనుషులకు వచ్చింది కోల్కతా లోపల. సో మనం ప్లేస్ అయితే గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వచ్చేందుకు ఎక్కువ అవకాశం కలిగి ఉన్నది. ఇవి మనకి వార్తల్లో ఉన్న వ్యాధులండి. కంపల్సరీ ప్రతి క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి. ఏ వ్యాధి ఏ దేశంలో విజృంభణ చేసింది, ఏ వ్యాధిని ఏ దేశం పూర్తిగా నిర్మూలన చేసిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఫైలేరియా చూస్తే మనకి లావోస్ అని చెప్పేసి ఉన్నది. ట్రకోమా చూస్తే ఇరాక్ అని చెప్పేసి ఉన్నది. నెక్స్ట్ వ్యాక్సిన్స్ మనకు కొన్ని వార్తల్లో అయితే ఉన్నాయి. సో ఫస్ట్ చూస్తే మనకు జికా వైరస్ అనేది వార్తల్లో ఉన్నదండి. దీనికి టీకా వచ్చింది. ఇవన్నీ వ్యాక్సిన్స్. సో జికా వైరస్కి ఫస్ట్ సూది లేని టీకా వచ్చిందండి. సూది లేని టీకా వెరీ ఫస్ట్ టైం మనకి. ఇన్ఫ్యాక్ట్ ఈ జికా వైరస్ని ఉగాండా దేశంలో ఉన్న జికా ఫారెస్ట్లో గుర్తించారు కాబట్టి జికా వైరస్ అని చెప్పేసి దీనికి పేరు వచ్చిందండి. సో మనకి వెరీ ఫేమస్ క్వశ్చన్ జికా వైరస్ మీద. ఎలా వస్తుంది ఇది అంటే, సో మనకి తాకిడి ద్వారా వస్తుంది, రక్తం మార్పిడి ద్వారా వస్తుంది, ఇంజెక్షన్ ద్వారా వస్తుంది, లైంగిక సంపర్కం ద్వారా వస్తుంది. సో మళ్ళీ మదర్ నుంచి చైల్డ్కి వస్తుంది. ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్. ఒక గర్భస్థ శిశువు మనకి వాళ్ళ అమ్మకి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఈ వ్యాధి సోకితే గిట్ట, డెలివరీ అయితే గిట్ట ఆ బాబు చిన్న మేడుతో పుడతాడండి. దాన్ని మైక్రోసెఫాలి అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. జికా వైరస్ ఫలితంగా మనకు సో మైక్రోసెఫాలి అని చెప్పేసి వస్తుంది. చిన్న మెదడు లేదా అభివృద్ధి చెందని మైండ్ అని చెప్పేసి పిలుస్తాం. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ అది. అడ్లైడ్ వాళ్ళు ఒక టీకాని ఆవిష్కరణ చేసిండ్రు కాబట్టి మంచి ఇన్ఫ్యాక్ట్ ఉద్దేశం ఇది. ఎడిస్ దోమ ద్వారా వస్తుందండి మనకి ఇది. సో వ్యాప్తి అయ్యేది ఇట్లా మనకు ఎడిస్ దోమ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్స్ చిక్ అని చెప్పేసి ఒక వ్యాక్సిన్ మనకి వార్తల్లో ఉన్నది. సో ఇక్స్ చిక్ అని చెప్పేసి ఇది చికెన్ పాక్స్ యొక్క వ్యాక్సిన్ అండి. సో చికెన్ పాక్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. చికెన్ గున్యా యొక్క ఫస్ట్ వ్యాక్సిన్ ఇది. దీన్ని ఇన్ఫ్యాక్ట్ US యొక్క FDA అనేది ఆమోదించింది, అమెరికా ఆమోదించింది. బట్ చికెన్ గున్యా వ్యాక్సిన్ కనుక్కునేది మాత్రము ఫ్రెంచ్ సంస్థ అయిన వాల్నేవా అని చెప్పేసి ఉన్నది. సో వాల్నేవా సంస్థ, ఇది ఫ్రెంచ్ సంస్థ, కన్ఫ్యూజ్ కావద్దు. ఆమోదించింది ఎవరు అంటే అమెరికా. సో వ్యాక్సిన్ ఇవ్వలేదు మనకి ఫ్రెంచ్ కంపెనీ వాల్నేవా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. చికెన్ గున్యాకి ఫస్ట్ వ్యాక్సిన్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మనకి మాబెల్లా అని చెప్పేసి వ్యాక్సిన్ వార్తల్లో ఉన్నది. మాబెల్లా వ్యాక్సిన్ ఇన్ఫ్యాక్ట్ దీన్ని ఇండియన్ ఇమ్యునాలజికల్ లిమిటెడ్, సో IIL అనే సంస్థ రూపొందించింది. సో మీరు ఇది చెప్పండి, ఇది ఇటీవల మనకి వార్తల్లో ఉంది. ఇండియన్ ఇమ్యునాలజికల్ లిమిటెడ్ అని చెప్పేసి ఇటీవల ఏ వ్యాక్సిన్ని ఫస్ట్ టైం ఆవిష్కరణ చేసింది? హెపటైటిస్ ఏనా, బీనా, సి అని చెప్పేసి జనవరి మాసం కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇదే కంపెనీ. సో మాబెల్లా మనకి మిజిల్స్ రుబెల్లా కోసం అని చెప్పేసి 2030 కల్లా భారతదేశం అంతం చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్నది. సో దానిలో భాగంగా మనకి IIL అనే సంస్థ మాబెల్లా అనే వ్యాక్సిన్ని రూపొందించింది. మిజిల్స్కి పనిచేస్తుంది, రుబెల్లాకి కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ R21 లేదా మ్యాట్రిక్స్ M అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో R21 లేదా మ్యాట్రిక్స్ M అని చెప్పేసి వెరీ ఫేమస్. ఇది మలేరియా కోసము భారతదేశంలో తయారు చేయబడ్డ ఫస్ట్ వ్యాక్సిన్, లేదా ప్రపంచంలో WHO ఆమోదించిన రెండవ వ్యాక్సిన్, లేదా ఎక్కువ ప్రభావితం చేసే ఫస్ట్ వ్యాక్సిన్. 70% కంటే ఎక్కువ ఎఫెక్టివ్ పనిచేస్తుందట.
ఇది ప్రపంచంలో రెండో వ్యాక్సిన్ అండి, WHO అనేది ఆమోదించింది. బట్ ఎక్కువ ఎఫెక్టివ్ అంటే మనకి ఇదే మళ్ళీ ఫస్ట్ వస్తుంది. అంతకుముందు ఫస్ట్ వ్యాక్సిన్ ఏంటంటే మనకు సో మాస్క్వి రిక్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో మాస్క్వి రిక్స్, దీన్ని ఇంకా RTS/S/ASON అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని గ్లాస్గో స్మిత్ క్లైవ్ లండన్ కంపెనీ దీన్ని తయారు చేసింది. WHO ఆమోదించిన ఫస్ట్ మలేరియా వ్యాక్సిన్ పేరు మాస్క్వి రిక్స్ అయితే రెండో వ్యాక్సిన్ పేరు మ్యాట్రిక్స్ ఎమ్ అని చెప్పేసి పిలుస్తాం. ప్రపంచంలో ఎక్కువ ఎఫెక్ట్ ఉన్న వ్యాక్సిన్ మనకి మలేరియా విషయంలో చూస్తే మ్యాట్రిక్స్ ఎమ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇండియాలో ఫస్ట్ వ్యాక్సిన్ చూస్తే మనకి మ్యాట్రిక్స్ ఎమ్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని సో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉన్ను ఆక్స్ఫర్డ్ రెండు కలిపి సంయుక్తంగా దీన్ని తయారు చేసినాయి. ఈ వ్యాక్సిన్ని ఏ కంట్రీ ఫస్ట్ ఆమోదించింది అంటే సో ఆఫ్రికా కంట్రీ ఘనా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకో రెండు కంట్రీస్ ఉన్నాయి మనకి, నైజీరియా అని చెప్పేసి పిలుస్తాం, బుర్కినా ఫాసో అని చెప్పేసి పిలుస్తాం. బట్ అవి మనకు అంతగా అవసరం లేదు. ఘనా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మ్యాట్రిక్స్ ఎమ్ అని చెప్పేసి కంపెనీ పేరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. వై? బికాస్ మన ఇండియా వ్యాక్సిన్ ప్రపంచంలో ఎక్కువ ప్రభావితం చేస్తుంది అంటే మన గర్వకారణము. ఎగ్జామ్లో ప్రశ్న వచ్చేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో ఫస్ట్ వ్యాక్సిన్ పేరు ఏంటి మనకి మాస్క్వి రిక్స్ అని చెప్పేసి గ్లాస్గో స్మిత్ క్లైవ్ లండన్ కంపెనీ దీన్ని డెవలప్ చేయడము జరిగింది. ఇటీవల మనకి మలేరియా ఫ్రీ కంట్రీస్ అని చెప్పేసి 24 లోపల కేప్ వర్దే అని చెప్పేసి వచ్చింది. సో ఇప్పటికి మనకి 43 కంట్రీస్ ఒక భూభాగం అని చెప్పేసి మొత్తం 44 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 24 ఇయర్లో ఇది 23లో చూస్తే మనకి సో బెలీజ్ లాస్ట్ది 42+1 అని చెప్పేసి ఉంటుంది. అంతకుముందు సో తజకిస్తాన్ అండ్ అజర్బైజాన్ అని చెప్పేసి ఉన్నది. ఈ మూడు మనకు 2023లో మలేరియాని పూర్తిగా అంతం చేయడం జరిగింది. మీరు ఆన్సర్ చేయండి, మలేరియాని భారతదేశం ఎప్పటికీ అంతం చేస్తామని చెప్పేసి కంకణం కట్టుకుంది. సో బెలీజ్, తజకిస్తాన్, అజర్బైజాన్ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. 23లో మలేరియా అంతం చేయడం జరిగింది. కేప్ వర్ది ఒక ఆఫ్రికా కంట్రీ మనకి 2024 చేయడం జరిగింది. నెక్స్ట్ సో ఒక రెండు వ్యాక్సిన్స్ మనకు RSV కోసము, రెస్పిరేటరీ అనే ఒక వ్యాధి మనకి లంగ్స్ వ్యాధి ఎక్కువ వృద్ధుల్లో చిన్నపిల్లల్లో వస్తుంది. సో దానికోసం అని చెప్పేసి రెండు వ్యాక్సిన్లు ఆమోదించబడ్డాయి. సో ఫస్ట్ టైం చూస్తే మనకు RXV అని చెప్పేసి ఉన్నది. సో RXV. సెకండ్ది మనకు సో ఆబ్రిస్వో అని చెప్పేసి ఉన్నది, ఆబ్రిస్వో. సో మరి రెండు గుర్తుపెట్టుకోవాలి. ఇదేమో సో RXV అనేది మనకు వృద్ధుల కోసం అని చెప్పేసి 60+ ఏజ్ గ్రూప్ కోసం అని చెప్పేసి US FDA ఆమోదించినది. గర్భిణీ వాళ్ళ కోసం అని చెప్పేసి, పిల్లల కోసం అని చెప్పేసి ఆబ్రిస్వో వ్యాక్సిన్ ఉంటుంది. రెండు కూడా RSV వ్యాధి కోసము, రెస్పిరేటరీ వ్యాధి అని చెప్పేసి పిలుస్తాం. సో ఊపిరితిత్తుల ఒక వ్యాధి, వైరస్ వ్యాధి. అది వృద్ధులని, గర్భిణులను, చిన్నపిల్లలను ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. సో ఫస్ట్ మనకు RXV అని చెప్పేసి US FDA ఆమోదించినది. ఇది 60+ ఏజ్ గ్రూప్ వాళ్ళ కోసం అని చెప్పేసి. ఆబ్రిస్వో చూస్తే గర్భిణీ ప్లస్ స్మాల్ చిల్డ్రన్స్ కోసం అని చెప్పేసి రెండు వ్యాక్సిన్స్ పనిచేస్తున్నాయి. నెక్స్ట్ మనకు జెమ్కోవాక్ OM అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో జెమ్కోవాక్ OM అంటే ఒమిక్రాన్ కోసమే ఇది ప్రపంచంలో ఫస్ట్ వ్యాక్సిన్. దీన్ని పూణే సంస్థ జెన్నెవో అని చెప్పేసి ఉంటుంది. సో జెన్నెవో సంస్థ రూపొందించినది ఒమిక్రిన్ ఆధారిత ఫస్ట్ వ్యాక్సిన్ అని చెప్పేసి పిలుస్తాం. భారతదేశంలో జెమ్కోవాక్ అని చెప్పేసి ఇంకా వేరే ఉన్నది. సో దీందే జెమ్కోవాక్ అని చెప్పేసి ఇది ఫస్ట్ mRNA వ్యాక్సిన్ ఇన్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. COVID-19 కోసము ఫస్ట్ mRNA వ్యాక్సిన్ జెమ్కోవాక్ అని చెప్పేసి జెన్నెవో కంపెనీ ఫ్రమ్ పూణే అని చెప్పేసి తయారు చేసింది. నెక్స్ట్ మనకి ఇంకోటి ఇన్కోవాక్ అని చెప్పేసి ఉన్నది. సో ఇన్కోవాక్ ఇది ఫస్ట్ మనకి ఈ ముక్కు ద్వారా వేసే ఫస్ట్ టీకా COVID-19 అయితే మనకు దీన్ని భారత్ బయోటిక్ సంస్థ తయారు చేసింది. సో ఇది ముక్కు ద్వారా వేసే ఫస్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇన్కోవాక్ అని చెప్పేసి వెరీ ఫస్ట్ నాసికా టీకా అని చెప్పేసి మన నోట్స్లో ఉన్నది. నెక్స్ట్ సెర్వావ్యాక్ అని చెప్పేసి మనం కనీసం నాకు తెలిసి కరెంట్ అఫైర్స్లో ఒక 10 times డిస్కస్ చేయొచ్చు అండి. సో గర్భాశయ క్యాన్సర్ కోసము ఇది ఇండియా యొక్క ఫస్ట్ స్వదేశీ వ్యాక్సిన్. దీన్ని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది 4 రకాల హ్యూమన్ పాపిలోమా వైరస్కి పనిచేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ HPV అనేది మన గర్భాశయ క్యాన్సర్కి కారణం అండి. హ్యూమన్ పాపిలో వైరస్ అని చెప్పేసి పిలుస్తాం. మొత్తం 4 types ఉంటాయి. 4 typesకి అగనిస్ట్గా కూడా ఈ సెర్వావ్యాక్ వ్యాక్సిన్ పనిచేస్తుంది. వెరీ వెరీ ఫేమస్ వ్యాక్సిన్, మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. రైట్, ఇవన్నీ వ్యాక్సిన్స్ వార్తల్లో ఉన్నాయండి. సో నెక్స్ట్ వైద్య ఆవిష్కరణలు అని చెప్పేసి ఒక 15కు పైగా మనకు ఉన్నాయి. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి,
సో పంది కిడ్నీని, పంది గుండెను, కంటి మార్పిడి ఈ 3 ఫస్ట్ టైం అమెరికా చేసిందండి. పంది కిడ్నీ మార్పిడి మనుషులకే, పంది గుండె కూడా మనుషులకే, తర్వాత కంటి మార్పిడి అయితే వెరీ ఫస్ట్ టైం చేసింది. ఇంతకుముందు కార్నియా అని చెప్పేసి చేసుకుని ఇప్పుడు కన్నే ఏకంగా మార్చిండ్లు అమెరికా వాళ్ళు, న్యూయార్క్ వాళ్ళు. మనకు 3 అయితే అయిపోయినాయి. నెక్స్ట్ యూకే బయో బ్యాంక్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో యూకే బయో బ్యాంకు ఇన్ఫ్యాక్ట్ ఇదేంటంటే, సో ఇన్ఫ్యాక్ట్ 100K జీనోమ్ సీక్వెన్స్ ఇది సేకరణ చేస్తుంది. ప్రపంచంలో జీనోమ్ సీక్వెన్సింగ్ విషయంలో, హ్యూమన్ యొక్క సీక్వెన్సింగ్ విషయంలో ప్రపంచంలో అతిపెద్ద ప్రాజెక్టు యూకే బయో బ్యాంక్ అని చెప్పేసి పిలుస్తాం. సో 100K పీపుల్స్ ఇది చాలా ఎక్కువ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. నెక్స్ట్ సో కిల్ స్విచ్ వార్తల్లో ఉంది. ఇది ఈ లుకేమియా లాంటి ద్రవ్య క్యాన్సర్ల యొక్క నిరోధం కోసము ఈ అమెరికా వాళ్ళు దీన్ని కనుగొన్నారు, కాలిఫోర్నియా వాళ్ళు. సో ఇది ఒక ప్రోటీన్ అండి, ఇది ఒకటి. సో కణ త్వచం మీద ఉంటుంది, దీని సహాయంతో మనం క్యాన్సర్ నయం చేసుకోవచ్చు అని చెప్పేసి కాలిఫోర్నియా వాళ్ళు గుర్తించారు. సో ఇది దేనికోసం పనికి వస్తుందంటే కేవలం ద్రవ క్యాన్సర్లు అంటే లుకేమియా లాంటి క్యాన్సర్కి మాత్రమే పనిచేస్తుంది. నెక్స్ట్ వెరీ ఫస్ట్ టైం కంటి మార్పిడిని న్యూయార్క్ వాళ్ళు చేశారు. సో మనకి పేషెంట్ పేరు చూస్తే అరన్ జేమ్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ కాబట్టి ఈ క్వశ్చన్ వస్తుంది. సో ప్రపంచంలో ఫస్ట్ కంటి మార్పిడి కాబట్టి ఈ అరన్ జేమ్స్ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో ఎవరు వాళ్ళు? న్యూయార్క్ వాళ్ళు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్యార్ 19 అని చెప్పేసి వార్తల్లో ఉంది. క్యాన్సర్ చికిత్స కార్ టీ సెల్ థెరపీ అని చెప్పేసి ఉంటుంది. సో టీ సెల్స్ని జెనెటిక్ మోడిఫైడ్ చేసి ఆ టీ సెల్స్ అనేవి క్యాన్సర్ కళ మీద దాడి చేసేలా చేసే ప్రక్రియ పేరే కార్ టీ సెల్ థెరపీ అని చెప్పేసి పిలుస్తాం. ఇందులో మన ఇండియా యొక్క ఫస్ట్ది ఆవిష్కరణ నెక్స్ కార్ అని చెప్పేసి పిలుస్తాం. కార్ టీ సెల్ థెరపీలో భాగంగా భారతదేశంలో ఫస్ట్ ఆవిష్కరణ, ఫస్ట్ థెరపీ పేరు ఏంటి అంటే నెక్స్ కార్ 19 అని చెప్పేసి దీన్ని సో ఇమ్యూనో క్యాట్ అనే సంస్థ రూపొందించినది. భారతదేశం యొక్క కార్ టీ సెల్ థెరపీ పేరే నెక్స్ కార్ 19. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది కార్ టీ సెల్ థెరపీ. కార్ టీ సెల్ థెరపీ అంటే ఏంది? టీ సెల్స్ ఆ పేషెంట్ యొక్క టీ సెల్ తీసుకుంటారు, జెనెటికల్లీ మోడిఫైడ్ చేస్తారు, కార్ టీ సెల్గా మారుస్తారు. ఆ కార్ టీ సెల్ అనేది ఆ క్యాన్సర్ కళ మీద దాడి చేస్తుంది, అటాక్ చేస్తుంది, క్యాన్సర్ కణాలను చంపేస్తుంది, క్యాన్సర్ నయమైపోతుంది. సో అందులో ఉన్న ఒక పేరు నెక్స్ కార్ 19. ఈ ఒక పేరు ఇవ్వదు, ఇది మన పేరు. కార్ టీ సెల్ థెరపీ యొక్క ఇండియా పేరే నెక్స్ కార్ 19 అని చెప్పేసి పిలుస్తాం. సో భారతదేశం యొక్క స్వదేశీ కార్ టీ సెల్ థెరపీ ఏంటి? నెక్స్ కార్ 19. ఇమ్యూనోకో అనే సంస్థ వెరీ ఫస్ట్ టైం డెవలప్మెంట్ చేసింది. నెక్స్ట్ ఆరోగ్య మైత్రి క్యూబ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ఆరోగ్య మైత్రి క్యూబ్ అని చెప్పేసి ఇది వెరీ ఫస్ట్ టైం డిజాస్టర్ కోసమే ప్రత్యేకించి ఒక హాస్పిటల్ని ఏర్పాటు చేసిండ్రు. ఇన్ఫ్యాక్ట్ భీష్మ్ అనే ప్రాజెక్టులో భాగంగా ఇటీవల మనకు అయోధ్య ఈ రామాలయం స్టార్టింగ్ రోజు కూడా అయోధ్య లోపల డిజాస్టర్స్ వస్తే ఎట్లా అని చెప్పేసి ఆరోగ్య మైత్రి క్యూబ్ అనే హాస్పిటల్ అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది భీష్మ్ అనే ప్రాజెక్టులో భాగంగా దీన్ని రూపొందించారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ల్యాబ్లో పిండం అండి. జనరల్గా మనకి స్పెర్మ్ కావాలి అండ్ అండం కావాలి, అప్పుడే మనకు పిండం అయితే వస్తుంది. అయితే ఇవి రెండు అవసరం లేకుండా మనకు సో ల్యాబ్లోనే పిండం సృష్టించింది వెరీ ఫస్ట్ టైం ఇజ్రాయిల్ వాళ్ళు. ఈ ప్రశ్న వస్తుందండి, సో కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇజ్రాయిల్ వాళ్ళు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వెయిమన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ వాళ్ళ యొక్క పేరేంటి? మనకి ఇజ్రాయిల్లో ఉన్నటువంటి వెయిమన్. సో వెయిమన్ సైన్సెస్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఉన్నది. నెక్స్ట్ ఈ ఒసాకా వాళ్ళేమో స్టెమ్ సెల్ని ఉపయోగించి, మూలకణాలను ఉపయోగించి 2 మగ ఎలుకల నుంచి ఒక చిన్న ఎలుకను సృష్టించారు. ఈ ప్రకృతికి విరుద్ధం కాబట్టి ప్రశ్నలు వస్తాయి ఈజీగా. అండము శుక్రకణాలు లేకుండా పిండం వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ వెయిమన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 2 మగ ఎలుకలు ఉపయోగించి ఒక చిన్న ఎలుకను సృష్టించింది ఒసాకా యూనివర్సిటీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ మనిషికి పంది గుండె అని చెప్పేసి రెండవసారి అమెరికా వాళ్ళు చేసినారు. నెక్స్ట్ మనిషికి పంది కిడ్నీ అని చెప్పేసి అమెరికా వాళ్ళు ఫస్ట్ టైం అయితే చేసినారు. తర్వాత భారతదేశంలో ఫ్రీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వచ్చేసి వెరీ ఫస్ట్ టైం గోవా రాష్ట్రం అయితే స్టార్ట్ చేసింది. భారతదేశంలో ఫస్ట్ ఐవీఎఫ్ మొబిలిటీ హాస్పిటల్ వచ్చేసి మన గుజరాత్లోని అమ్రేలీ లోపల ఉన్నది. ఫస్ట్ ఐవీఎఫ్ మొబిలిటీ హాస్పిటల్ అనేది అమ్రేలీ అయితే, ఫస్ట్ ఐవీఎఫ్ ఫ్రీ అయితే
గోవా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ ఇండియా లోపల ఎంఆర్ఐ స్కానర్ వచ్చేసి ఇన్ఫ్యాక్ట్ ఓక్సెల్ గ్రిడ్ అనే సంస్థ బెంగళూరులో ఉంటుంది. ఆ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్ మేడ్ ఎంఆర్ఐ స్కానర్ వచ్చేసి సో ఓక్సెల్ గ్రిడ్ అనే సంస్థ ఫ్రమ్ బెంగళూరు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. బెంగళూరు, ఈ ప్రశ్న వస్తుంది. మనం ఎంఆర్ఐని ఇంపోర్ట్ చేసుకుంటాం, అందుకే మన కాస్ట్ ఎక్కువ ఉంటుంది, 5-6 వేల రూపాయలు ఉంటుంది. వాస్తవంగా ఈ వెరీ ఫస్ట్ టైం బెంగళూరు సంస్థ ఓక్సెల్ గ్రిడ్ అనేది ఎంఆర్ఐ తయారు చేస్తుంది కాబట్టి అది సిటీ స్కాన్ లెక్క మనకి 2000కి రావచ్చు. బట్ మనకి వైద్యంలో కాబట్టి వాళ్ళు తగ్గించకపోవచ్చు. ఎప్పుడైనా చూడండి, ఒక మనం ఐటెంని ఇంపోర్ట్ చేసుకున్నామంటే కస్టమ్స్ ట్యాక్స్ వల్ల మనకి డబ్బు ఎక్కువ జమ అవుతుంది, ఎక్కువ కాస్ట్ పెరిగిపోతుంది. బట్ దాన్నే మనము దేశంగా తయారు చేసుకున్నప్పటికీ ఆ కాస్ట్ తగ్గే మెడికల్ మాఫియా అని చెప్పేసి కొంతమంది విమర్శకులు అంటారు. అట్లా అనొద్దు. వాస్తవంగా వాళ్ళు వైద్యులు అంటే మన దేవుడితో సమానం. సో బతికించేది వాళ్ళే జనరల్గా మనం. సో బట్ ఇప్పుడు చూడండి, ఇది ఎంఆర్ఐ మనకి ఇండియాలో తయారు చేస్తున్నాం, టెక్నాలజీ మనకు అర్థమైంది. ఈ ఓక్సెల్ నుంచి ఇంకా పిక్సెల్ అని చెప్పేసి మొత్తం మీద ఏవో కంపెనీలు తయారవుతాయి, ఎక్కువ ఎంఆర్ఐ తయారవుతాయి. అయినప్పటికీ 6,000 నుంచి రూపాయి కూడా మనం తగ్గము. ఎందుకు? మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు 6,000 ఉన్నది, మన దేశీయంగానే ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. 6,000 ఉండొద్దు, బట్ 6,000 ఉంటుంది. నెక్స్ట్ మన కోవిన్ పోర్టల్ లెక్క యూవిన్ అని చెప్పేసి మనము కొత్త పోర్టల్ తయారు చేసుకున్నాము. అంటే యూనివర్సల్ మనకు వ్యాక్సిన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఉన్నది, సార్వత్రిక టీకా కార్యక్రమం అని చెప్పేసి. సో దాంట్లో నమోదు చేసుకున్నందుకు యూవిన్ పోర్టల్ అని చెప్పేసి కొత్తగా వచ్చింది. సో ఏంటి యూవిన్ పోర్టల్ అంటే? యూనివర్సల్ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రాంలో ఎవరు వ్యాక్సిన్ తీసుకుంటే వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ చేస్తారు. మన కోవిడ్ ఎట్లా ఉందో కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం అని చెప్పేసి యూవిన్ అట్లాగే మనకి పనిచేస్తుంది. నెక్స్ట్ ఉత్తర భారతదేశంలో ఫస్ట్ స్కిన్ బ్యాంక్ అని చెప్పేసి సఫ్దర్జంగ్ ఆసుపత్రి ఢిల్లీ లోపల ఉంటుంది. వెరీ ఫస్ట్ టైం స్టార్ట్ చేసింది, స్కిన్ బ్యాంక్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ లాలాజలంతో గర్భ నిర్ధారణ పరీక్ష. సో మనకి ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పేసి ఎట్లా తెలుస్తుంది అంటే వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ బ్లడ్ ద్వారా తెలుస్తుంది మనకు. ఇన్ఫ్యాక్ట్ సమ్ స్ట్రిప్స్ ఉంటాయి మనకు, ఆ మూత్రం డ్రాప్స్ వేస్తే 2 వస్తే ప్రెగ్నెన్సీ వచ్చినట్టు తీసుకుంటాం. బట్ ఇక్కడ లాలాజలంతో వెరీ ఫస్ట్ టైం మనం చేస్తున్నాము. దాన్ని మనము ఇంగ్లీష్లో ఈ లాలాజలాన్ని సలైవా అంటాం కదా, దీన్ని సలిగ్నోస్టిక్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో దీన్ని ఇజ్రాయెల్ వాళ్ళు ఆవిష్కరణ చేసిందండి. ఇక్కడ చూస్తే పిండం మనకు అండం లేకుండా వచ్చింది, ఇక్కడ చూస్తే గర్భ నిర్ధారణ పరీక్ష మనకు మూత్రం కానీ బ్లడ్ కానీ లేకుండానే సలైవా సహాయంతో చేసుకోవచ్చు. దాన్ని సలిగ్నోస్టిక్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో సలైవా అంటాం కాబట్టి సలిగ్నో అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ గంగా అని చెప్పేసి మనకు ఒకటి వార్తల్లో ఉంది. దేశీయ జాతి గిర్ ఆవుని వెరీ ఫస్ట్ టైం మనం క్లోనింగ్ చేసినాం, దాన్ని గంగా అని చెప్పేసి పిలుస్తాం. హర్యానాలో ఉన్న నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు దీన్ని క్లోనింగ్ చేశారు. ఇటీవల మనకు మహిమ అని చెప్పేసి వార్తల్లో ఉన్నదండి. ఏంటి మహిమ అంటే? ఈ గరిమా 2 వచ్చేసి ఉన్నది. ఈ గరిమా 2ని క్లోనింగ్ ఇదే ఫస్ట్ క్లోనింగ్. ఇది క్లోనింగ్ జీవికి పుట్టిన క్లోనింగ్ మహిమ 2 అని చెప్పేసి పిలుస్తాం, మహిమ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి మాయా అని చెప్పేసి ఉన్నది. ఇది బీజింగ్ వాళ్ళు చేసిండ్రు, అడవి ఆర్కిటిక్ తోడేల్ని వెరీ ఫస్ట్ టైం క్లోనింగ్ చేశారు, అది మాయా అని చెప్పేసి పిలుస్తాం. మహిమ అంటే క్లోనింగ్ జీవికి పుట్టిన జీవి అని చెప్పేసి మహిమ అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ గంగా అంటే దేశీయ జాతి గిరి యొక్క క్లోనింగ్ ఫస్ట్ టైం గంగా అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ డస్సెల్ డార్ఫ్ అని చెప్పేసి మనకి జర్మనీ వ్యక్తి హెచ్ఐవి నుంచి కోలుకున్న 3వ వ్యక్తి అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నాడు. ఇవి ఇన్ఫ్యాక్ట్ ఏది వార్తల్లో ఉన్న వ్యాధులు, వ్యాక్సిన్స్ అండ్ వైద్య ఆవిష్కరణలు. మనకి మధ్యలో పవర్ పోయింది. సో మనకి కంటిన్యూ చేసినామంటే ఇది బల్బ్ ఏం కాదండి వాస్తవంగా. వై? బికాస్ మనం క్లాస్ని ఆపేస్తే ఏమవుతుంది అంటే మన నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు చేస్తాం? మళ్ళీ రేపు ఈవినింగే చేస్తాం. సో మనకు రేపు చేస్తే కరెంట్ అఫైర్స్ అనేది పెండింగ్ పడిపోతుంది, లేదా వార్తల్లో ఉన్న ఐఐటి కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ChatGPT, రోబోటిక్స్ అని చెప్పేసి చేద్దాం అనుకున్నాం, అది మళ్ళీ వాయిదా పడిపోతుంది. కాబట్టి సో కంటిన్యూ చేసినాము. ఇన్ఫ్యాక్ట్ అనేది భావించవద్దు కరెంటు పోయిన క్లాసులు చేయడం ఏంటి అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ అది మన అవసరం, తప్పదు. సో అవసరం దాదాపుగా అన్నీ నేర్పిస్తా అని చెప్పేసి అంటారు కదా. సో ఇన్ఫ్యాక్ట్ అర్థమైందని చెప్పేసి మనం భావిద్దాం. కనిపించింది నాకైతే, ఇన్ఫ్యాక్ట్ ఇట్లా వచ్చి చూస్తే కనిపించింది. దీన్ని అప్లోడ్ చేస్తే ఇదే క్లారిటీ రాకపోవచ్చు, బట్ మొత్తం మీద సో వాయిస్ అయితే వినిపిస్తుంది. మనం డిస్కస్ చేసిన టాపిక్సే ఇవన్నీ. కరెంట్ అఫైర్స్లో దీనిలో ప్రతిదీ వచ్చిందండి, దీనిలో ఏ ఒక కొత్త అంశం లేదు. వై? బికాస్ నేను మ్యాగజైన్లను చూసే రాస్తున్నా కాబట్టి కొత్త అంశము ఏది లేదని చెప్పేసి భావిస్తున్నాం. రైట్.
ఇన్ఫ్యాక్ట్ రేపు క్లాసు కరెంట్ అఫైర్స్ 25th మ్యాక్సిమం ఉంటుంది. తర్వాత ఈ వార్తల్లో ఉన్న ఐఐటీస్ అని చెప్పేసి మొబైల్స్ 5G 6G అని చెప్పేసి రోబోటిక్స్ ఏంటి, సైబర్ క్రైమ్ ఏంటి, కొన్ని వార్తల్లో ఉన్న హ్యాకింగ్ వైరస్లు ఏంటని చెప్పేసి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.